జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 3వ శ్లోకము. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే. భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, తద్బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగావు కదా. బ్రహ్మ అంటే విలక్షణమైనటువంటి, ఈ ప్రకృతి కంటే కూడా విలక్షణమైనటువంటి శుద్ధమైన ఆత్మ సముదాయాన్ని బ్రహ్మ అని అంటాం. ఇక రెండవ ప్రశ్న నువ్వేమడిగావు? అధ్యాత్మం అంటే ఏమిటి అని అడిగావు కదా. అర్జున, అధ్యాత్మము అంటే ఆత్మను అంటిపెట్టుకొని ఉండేటటువంటిది. అదేమిటంటే సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము ఈ ఆత్మను అంటిపెట్టుకొని ఒక శరీరములో నుంచి మరొక శరీరములోనికి వెడుతూ ఉంటే ఈ శరీరములో ఉండే వాసనలను పట్టుకొనే వెడుతుంది. వాసనలను అంటిపెట్టుకొనే ఇంకొక శరీరములోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ రకముగా ఆత్మను అంటిపెట్టుకొని ఉండే సూక్ష్మ శరీరము, దానితో పాటు ఉండేటటువంటి దాని వలన పుట్టేటటువంటి వాసనలు, ఇవన్నింటిని కలిపి అధ్యాత్మము అని అంటాం. ఇక మూడవ ప్రశ్న, అఖిల కర్మ అంటే ఏమిటి అని అడిగావు. అఖిల కర్మ అంటే పుట్టడానికి కారణమైనటువంటి సంభోగమును కర్మ అని అంటాం. ఇప్పుడు తద్బ్రహ్మ, అధ్యాత్మం, అఖిల కర్మ, ఈ 3 విషయాలు ఎవరు తెలుసుకోవాలి? ఆత్మసాక్షాత్కారమును నా నుండి పొందాలి అని అనుకునేటటువంటి వారు, నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు ఈ 3 విషయాలు తెలుసుకోవాలి అర్జున. తద్బ్రహ్మ అంటే శుద్ధమైనటువంటి ఆత్మను గురించి తెలిస్తే, అంత శుద్ధమైనటువంటి వాడిని నేను కదా, వెంటనే నాకు నా యొక్క స్వరూపము, నిజమైనటువంటి సహజమైనటువంటి స్వరూపము నాకు కలగాలి, నేను పొందాలి అనే కోరిక కలుగుతుంది. అందుకని ఆ మొదటి విషయం తెలుసుకోవాలి. ఇక రెండవ విషయం అధ్యాత్మము అంటే వాసనలు. ఆ వాసనల వలననే ఒక శరీరములో నుంచి మరొక శరీరములోనికి, మరొక శరీరములో మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. ఈ రకముగా శుద్ధాత్మ స్వరూపాన్ని పొందకుండా చేసేటటువంటివి సూక్ష్మ శరీరము, దాని వలన వచ్చేటటువంటి వాసనలు అని తెలిస్తే దాని మీద జుగుప్స కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని తొలగించుకొని నా సహజమైనటువంటి స్థితిని నేను పొందాలా అని కోరిక పెరుగుతూ ఉంటుంది. అందుకని అధ్యాత్మము గురించి తెలుసుకోవాలి. ఇక అఖిల కర్మనెందుకు తెలుసుకోవాలి అనంటే, నీకు సహజమైనటువంటి స్థితిని కలగకుండా చేసేటటువంటివి వాసనలైతే, ఆ వాసనల ప్రభావము చేత, ఈ సంభోగ కర్మ ప్రభావము చేత మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉండటం చేత ఆ అఖిల కర్మ మీద జుగుప్స ఏర్పడాలి. నీ సహజమైనటువంటి స్థితిని నిన్ను పొందకుండా చేస్తూ ఉన్నటువంటిది
ఇది అనే ఒక కారణం నీకు తెలిస్తే నువ్వు పొందవలసినటువంటి దానిని అవరోధించే దానిని తొలగించుకోవటములో నీకు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నము పెరుగుతుంది. అందుకని ఈ విషయం కూడా తెలుసుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు తెలుసుకునే 3 విషయములను స్పష్టముగా విశదీకరించి చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగా మనము ఎంతటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమో మనది, మనమే ఆత్మలము, మనమే అంతటి గొప్ప సహజమైనటువంటి స్థితి కలిగినటువంటి వారము, కానీ ఈ ప్రకృతికి వశమైపోయామే అంటూ ఈ జనన మరణ చక్రములో పడి తిరుగుతూ ఉన్నాము కదా అని వీటి నుండి విడువబడాలి వెంటనే అనేటటువంటి తీవ్రమైన కోరిక మనస్సులో పెంచుకుంటూ మన సహజమైనటువంటి స్థితిని మనము పొందాలి అనే ఒక కోరికను పెంచుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రములో ఈరోజు 13వ శ్లోకము. శ్లోకార్థాన్ని తెలుసుకొని ఆ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని హస్తములో ఉన్నటువంటి ఓ గదా, పిడుగు వంటి నిప్పు రవ్వలను వెదజల్లుతూ ఉండేటటువంటి ఓ గదాయుధమా, పరాజయమే తెలియనటువంటి పరమాత్మకు అత్యంత ప్రియమైనటువంటి ఓ గదాయుధమా, నేను కూడా ఆ శ్రీమన్నారాయణుని సేవకుడను, భక్తుడను, దాసుడను. అందుకని ఓ గదాయుధమా, నువ్వు కూష్మాండ, వినాయక, యక్ష, రాక్షస భూతములను, గ్రహములను పిండి పిండి చెయ్యి, నా శత్రువులందరినీ నాశనం చెయ్యవా అంటూ గదాయుధాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. గదే అసని స్పర్శన విస్ఫులింగే నిష్పిండి నిష్పిండి అజిత ప్రియాసి కూష్మాండ వైనాయక యక్షరక్షః భూతగ్రహాన్ చూర్ణయ చూర్ణయ అరీన్. ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని చదువుతాను, అందరం కలిసి విందాం. గదే అసని స్పర్శన విస్ఫులింగే నిష్పిండి నిష్పిండి అజిత ప్రియాసి కూష్మాండ వైనాయక యక్షరక్షః భూతగ్రహాన్ చూర్ణయ చూర్ణయ అరీన్. ఓం
ఈ రకంగా విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకము. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.